ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఇవాళ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినా కూడా ఇవాళ బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని దీని గురించే ప్రశ్నిస్తున్నాడు. ఇవాళ దానికి తలొగ్గి ఇవాళ రాహుల్ గాంధీ గారి డిమాండ్కు తలొగ్గి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన క్యాబినెట్లో రేపు జరగబోయే జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు రాహుల్ గాంధీ గారేకే దక్కుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కులగణన గురించి మాట్లాడిరో ఇదే బీజేపీ నాయకులు ఏలనగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ప్రత్యేకించి పార్లమెంట్లోనే ఆనాడు అనురాగ్ ఠాకూర్ బీజేపీ ఎంపీ మా నాయకుడిని ఏ విధంగా కించపరిచిండో కూడా చూసినాం. ఎన్ని అవమానాలు భరించినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే అది ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే అని బలంగా నమ్మి ఇవాళ దాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారు. దానికి ఇవాళ బీజేపీ ఈ కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే సెన్సెస్లో చేస్తామన్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. దాన్ని కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి ఏదైతే శాస్త్రీయబద్ధంగా కులగణన చేసిందో దాన్ని మోడల్గా తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా కులగణన చేయాలనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే మనందరం కూడా చూసాం. అసెంబ్లీలో కూడా ఇవాళ 42% విద్య ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం. మీరు కూడా ఏదైతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీకు పంపించినటువంటి బిల్లుని దాన్ని కూడా మీరు పార్లమెంట్లో ఆమోదించండి. అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి ఏదైతే ఇవాళ 50% సీలింగ్ ఉందో రిజర్వేషన్ దాన్ని కూడా ఎత్తేయాలని ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే కులగణన చారిత్రాత్మక నిర్ణయమో ఇవాళ దేశానికే ఒక మోడల్గా ఆదర్శంగా నిలవబోతున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజాప్రభుత్వానికి బీసీల పక్షాన కాంగ్రెస్ పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింపుల్ గా బీసీ ఎజెండా పట్టుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను నాట్ ఓన్లీ బీసీ అండి, ఈ దేశంలో అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలన్నదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే మా నాయకుడు దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని ఇవన్నీ పోవాలంటే అందరికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం జరగాలని దానికోసమే మేము డిమాండ్ చేశాము. ఇవాళ దాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ మేరకే ఇవాళ బీజేపీ నిర్ణయం తీసుకుంది తప్ప వాళ్ళకు నిజంగా బీజేపీకి బీసీల మీద ప్రేమ లేదు. ఎందుకంటే మనం చూసాం. అందుకే నేను ఏమంటున్నంటే ఇవాళ బీసీలనే కాదు అణగారిన వర్గాలు ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షంగా నిలబడుతుంది, పోరాడుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మేము అదే అంటున్నాం. ఇవాళ బీజేపీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ దాన్ని మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మీరు చేసే ఏదైతే విధానం ఉందో అది తెలంగాణ ప్రభుత్వం ఎంత సైంటిఫిక్గా మెథడ్తో చేసిందో ఆ మెథడ్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ విధంగానే మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి కనీసం 4 నెలలు దాటిపోయింది. మరి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఒక పేజీ కూడా తిప్పినటువంటి పరిస్థితి లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. నేను అదే చెప్తున్నా. ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మీరు బీసీల మీద చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మీరు ఆ 40% రిజర్వేషన్ని మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి. అదేవిధంగా 50% సీలింగ్ ఉంది. ఇవాళ రిజర్వేషన్లో 50% సీలింగ్ దాన్ని కూడా ఎత్తివేసి జనాభా తమాషా ప్రకారం ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ బీసీల జనాభా దాదాపు 50% పైగా ఉంది. దానికి అనుగుణంగానే మీరు రిజర్వేషన్ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. అప్పుడే బీజేపీకి నరేంద్ర మోడీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా జరిగితే మరి బీసీల మద్దతు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఒక బీసీలే కాదండి, ఇవాళ దేశంలో అణగారిన వర్గాలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు కదా. ఇవాళ నరేంద్ర మోడీ దాదాపు 11 సంవత్సరాలుగా దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఒకవైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ధరల పెరుగుదల ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ సామాన్య ప్రజలు కనీసం కొనుక్కోవడానికి కానీ ఇవాళ ఉద్యోగుల కల్పన గురించి కానీ ఎక్కడ మాట్లాడతలేరు. ఇవాళ బీసీలు ఎస్సీలు మైనార్టీలు మహిళలు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలంటే అదొక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైంది.
అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇవాళ సంవత్సర కాలంలోనే మేము వచ్చి ఎంత అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసినాం అనేది ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణ పరిపాలించినటువంటి గత పాలకులు, బీఆర్ఎస్ పాలకులు, ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏం చేసింది అనేది అందరికీ తెలుసు. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయట్లేదండి? ఇవాళ ఎందుకు ఉమెన్ రిజర్వేషన్లో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఇవ్వలేదండి? ఇవాళ నేను అందుకే చెప్తున్నా, వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ కులగణన ఏదైతే ఇప్పుడు చేస్తామని చెప్పిరో అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు డిమాండ్ మేరకు తలొగ్గి తప్పని పరిస్థితిలో ఇవాళ బీజేపీ కులగణనకు ఒప్పుకుంది తప్ప వాళ్ళకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే గత చరిత్ర కూడా మనకుంది. ఇవాళ ఇదే బీజేపీ ఆనాడు విపి సింగ్ గారు బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి చరిత్ర కూడా ఈ బీజేపీకి ఉంది. అందుకే ఇప్పుడు కూడా మాకు ఇంకా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను బీజేపీకి డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా కనీసం స్కాలర్షిప్ అందజేస్తలేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి నిధులు కూడా మంజూరు అయితే లేవు అని చెప్పేసి విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా పెట్టినటువంటి దేనివల్ల పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే ఇవాళ గత పాలకులు ప్రత్యేకించి 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్, కేసీఆర్ పాలన అంతా కూడా అస్తవ్యస్తం, ఆర్థిక విధ్వంసంలో జరిగింది. ఇవాళ ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ దాదాపు 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ పాలనది. ఇవాళ కేసీఆర్ గతంలో బాగా ఫీజులు విద్యార్థులకు బకాయిలు చెల్లించకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. అయినా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటున్నాం. ఇవాళ విద్యా వ్యవస్థను కూడా ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి కొత్త రెసిడెన్సీ స్కూల్ ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళ డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు కూడా గతంలో 10 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా పెంచినటువంటి డైట్ ఛార్జీలు కూడా ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తున్నాం. తొందరలోనే ఈ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మన కాకతీయ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీలో సరైన సదుపాయాలు లేవు, సరైన వస్తువులు లేవు అన్నట్లు కూడా మహిళా కాలేజీల నుంచి, మహిళా హాస్టల్స్ నుంచి కూడా విద్యార్థులను రోడ్డెక్కి మొత్తుకోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? మరి విద్యాశాఖ ఎడిపోతుంది అంటారు? అదే చెప్తున్నాండి, ఇవాళ దీనికి ఇప్పుడున్న సమస్య కాదు కదా, ఇది 10 ఏళ్లుగా మీరు చేసినటువంటి దుర్మార్గ పాలనలే ఇది జరిగింది కదా. ఇవాళ 10 ఏళ్లుగా మీరు ఎందుకు ఒక కొత్త యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయలే? ఉన్న యూనివర్సిటీకి ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మరి ఎందుకు మీరు కొత్త కన్స్ట్రక్ట్ చేయలే? ఎందుకు మీరు హాస్టల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచలే? ఇవాళ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కదా, వాళ్ళని ఆదుకో కనీసం ఒక్కసారి కూడా యూనివర్సిటీకి విజిట్ చేయనటువంటి పాలకులు గత పాలకులు. ఇవాళ అదే విధంగా ఆనాడు మంత్రులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో ఆనాడు బీఆర్ఎస్ నాయకులకు యూనివర్సిటీలు వచ్చినాయి. ఎట్లొచ్చినాయండి? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎట్లొచ్చిందండి? అంటే ప్రభుత్వ యూనివర్సిటీలను చంపేసి నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేసింది కేసీఆర్. ఇవాళ అనురాగ్ యూనివర్సిటీ ఎవరిదండి? పల్ల రాజేశ్వరరెడ్డి కదా. మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరిదండి? ఎందుకు వచ్చినాయండి? ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బాధ్యతాయుత ఉన్న పదవిలో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ చేసుకోరు. కానీ ఏనాడు కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నల్గొండ ఈ యూనివర్సిటీలకు ఎందుకు విజిట్ చేయలేదు? ఇవాళ అందుకే ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వ విద్యారంగ సంస్థల్ని, ప్రభుత్వ యూనివర్సిటీలని, కాలేజీలని ఇవాళ స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశం ఇవాళ మా ప్రభుత్వానికి ఉంది. మాకు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఇవాళ విద్యాశాఖ ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇవాళ విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని దాన్ని పర్యవేక్షిస్తుండు. ఇవాళ మహిళా యూనివర్సిటీని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీరు పేరుకు మాత్రమే మహిళా యూనివర్సిటీ ఉంది, ఎక్కడ కూడా ఏం జరగలే. ఇవాళ మేము మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చి తొందరలోనే ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. మీరు 10 ఏళ్ల చేసిన విధ్వంసం ఒక్క రోజులో తీరిపోదు కదా. ఇవాళ డెఫినెట్ కూడా సమస్యలన్నిటి కూడా తొందరలోనే అన్ని సమస్య పోతాయి. ఇప్పుడు ఆ యూనివర్సిటీలు పరీక్ష అయితే పెట్టట్లేదు, మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంది? డెఫినెట్ కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. తొందరలోనే ఆ సమస్యని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా కూర్చొని ఆలోచించి తొందరలోనే ఏ విధంగా పరిష్కరించాలనేది తొందరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అసలు విద్యాశాఖకు సంబంధించి కూడా ఏది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించి ఏదైతే యూనివర్సిటీలు భూములు లాక్కోవడం పనిగా పెట్టుకున్నారు, ఇప్పుడు హెచ్సియు భూముల మీద కన్నుబడింది. అది అటు ఇటు నడిచినప్పటికీ కూడా ఇప్పుడు మిగతా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కూడా లాక్కునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నట్లు కూడా నడుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడితే ఎంత దుర్మార్గం అండి. బీజేపీ బీఆర్ఎస్ ఇదే బీఆర్ఎస్ కదా. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ పోయి కేసీఆర్ ఏమన్నాడండి? ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఎకరాలు అన్నటువంటి వ్యక్తి 10 ఏళ్లుగా వేలాది ఎకరాలను అమ్మినటువంటి వ్యక్తి ఎవరండి?
ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ పాలన కదా. ఇవాళ పక్కనే చూడండి, హైదరాబాద్ లో గతంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఇవాళ అనవసరంగా దయచేసి ఏది పడితే అది మాట్లాడకండి. ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు. ఏదేమైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టులో ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాను. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడ కూడా ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడితే ఇంత విచిత్రంగా మాట, 10 ఏళ్ల ప్రభుత్వ భూముల్ని దోసుకున్నది మీరే కదా. మీరు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత ఉందా? ఇవాళ మాకు ఆ ప్రభుత్వానికి యూనివర్సిటీని కాపాడేయడానికి బాధ్యత మా మీద, డెఫినెట్ కూడా కాపాడుతాం. ఇప్పుడు ఏదేమైనా కూడా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే విషయం ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది, సబ్ జ్యుడిషియల్ ఉంది. తొందరలోనే దానికి ఆ కోర్టు డైరెక్షన్ కి అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. 6 గ్యారెంటీలు 420 హామీలతో ముందుకు వచ్చినప్పటికీ కూడా ఒకటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు ఒక బస్సు ఒకటి, ఫ్రీ బస్సు ఒకటి ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇట్లా మూసి విషయంలో ఆగమైనాడు. అదేవిధంగా హైడ్రా విషయాన్ని చాలా సందర్భాలు తెచ్చినప్పటికీ కూడా ఏది కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏది కూడా చేతగానటువంటి ఈ ప్రభుత్వం అన్నట్లు కూడా బయట ఇతర పార్టీ నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి అదేం లేదండి, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా అక్రమార్జనతో సంపాదించుకున్నటువంటి వాళ్ళ సంపాదనతో ప్రత్యేకించి సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ పెట్టుకొని ప్రభుత్వం మీద పేడు ఆర్టిస్టులతో బురదలుతారు తప్ప నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు, 10 ఏళ్లుగా మీరు పరిపాలన గురించి చర్చ పెట్టండి. మీరేం చేశారు, మేమేం చేశారు చర్చించడానికి చాలా సిద్ధం. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎవరు వచ్చినా చర్చించడానికి మేము రెడీ. నేను ఏమంటున్నట్టు ఇవాళ హైడ్రాల అనేది ప్రత్యేకించి మూసి పక్క ఆ పరివాహక ప్రాంతంలో దాదాపు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వాళ్ళ బాధలు ఉండే చాలా అనారోగ్య పాలవుతున్నారు. వాళ్ళకు కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని అందించాలి. అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు కూడా ఇవాళ అనారోగ్యాల పాలవుతున్నారు. అదేవిధంగా ఇవాళ మూసి కింద పరివాహక ప్రాంతమైన నల్గొండ జిల్లాలో ఇవాళ దాదాపు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ 1,00,000 ఎకరాలకు అక్కడ నీరు అందుతుంది. అక్కడ ఆ పంటలు వండినటువంటి పంటల ద్వారా వచ్చినటువంటి ఈ మూసి వాటర్ ద్వారా అక్కడ కూడా పంటలు కూడా కలుషితం అవుతుంది. దాన్ని ఒక రీజనవేట్ చేయాలి మూసిరది ఎన్నో, దాంట్లో తప్పే ఉందండి. ఇదే బీజేపీ మరి గంగా నది కోసం వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిరు. అదేవిధంగా సబర్మతి రివర్ ని వాళ్ళు రీజనవేట్ చేసిరు. ఇప్పుడు మూసీ నదికి వచ్చేవరకు అంటే కావాలని బురదలను తప్ప ఇక్కడ ఎక్కడ లేదు. అదేవిధంగా ఇవాళ మీరు మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు. నేను మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఒక స్పష్టంగా చెప్పాల్సుకున్నాను. ముందు మేము ఎన్ని గ్యారంటీలు ఎన్ని ఇచ్చామో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా అన్నాడు మేమే కంపైల్ చేసాం. ఫస్ట్ మా గ్యారంటీలు ఎన్ని ఉన్నో మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చేసినటువంటి విధ్వంసం నుంచి ఇవాళ బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్కటిగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవాళ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఇచ్చిరండి? ఇవాళ 10 ఏళ్ల మీ పాలనలో రైతులకు మీరు రుణమాఫీ ఎంత చేసిరండి? ఇవాళ సంవత్సర కాలంలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాని ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయూత వస్తుంది. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మొన్ననే ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఇవాళ ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్నాం. ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం ఎంత గొప్పదండి. ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఏ రాష్ట్రంలో ఇచ్చిరో చెప్పవనండి. ఇవాళ ఏది లేకుండా వేగ్గా ఏది చేయలేదు, ఏది మీరు దోచుకోరు కదా 10 ఏళ్ళు. ఎందుకంటే మీకు బీఆర్ఎస్ నాయకులకు తెలిసింది దోచుకోవడమే. ఇవాళ మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. నీళ్ల పేరు మీద ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇవాళ నిధుల పేరు మీద ఇవాళ వేలాది కోట్ల రూపాయలు ఎట్లా బీఆర్ఎస్ నాయకులకు ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినో తెలుసు. ఉద్యోగుల కోసం అండి. ఇక్కడ పక్కనే టీఎస్పీఎస్ ఉంది. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్నే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీది. ఇవాళ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా టీఎస్సీ, పోలీస్ జాబ్లు ఇవాళ ఒక్కొక్కటి మేము అమలు చేస్తున్నాం. మీరు కట్టిన కాళేశ్వరంలో 100% కదా. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళుగా మీరు నిర్వహించండి. ఇవాళ మేము సక్సెస్ఫుల్ గా నిర్వహించినాం. ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయనే ఒక ఆశ ఇవాళ తెలంగాణ యువతలో ఉంది. 10 ఏళ్ళుగా మీరు చేయలేకపోయారు. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి బయటపడేది మేము చెప్పడం కాదు. ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలినటువంటి డ్యాములు ఉన్నాయండి. ఇవాళ మేము కట్టినటువంటి నాగర్ సాగర్ చూడండి, ఇప్పటికి ఇంకా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి ఇప్పటికి ఇంకా పటిష్టంగా ఉంది. మరి మీరు కట్టిన 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మరి ఏమైందండి? ఏదో కడుతుంటేనే కూలిపోయింది అంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఒకటి కాదు కదా 10 ఏళ్లలో కేసీఆర్ అన్నిట్లు కూడా ఇవాళ చేపల స్కాము, గొర్రెల స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, ఏది చూసినా అందులో అవినీతి జరిగింది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం అవన్నీ సరి చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తూ ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణ దిశగా ఇవాళ తెలంగాణ ముందుకెళ్తుంది.